మనందరం కూడా సోల్స్ అన్నమాట, ఆత్మ. ఆత్మకి మనం ఆహారం ఇవ్వట్లేదు కాబట్టి ప్రాపంచికంగా ఎన్ని చేసినా కానీ సాయంత్రం అయితే ఏదో ఒక అసంతృప్తి. ప్రభుపాద స్వామీజీ చెప్తారు, నీటిలో నుంచి చేపను బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, అది చాలా హ్యాపీగా ఉంటుంది. అవునా? ఎందుకండి ఇన్ని ఇస్తున్నారు కదండి, దానికి ఏం కావాలండి? కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అది నీళ్ళలో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. సో మనం కూడా ఎవరు అనేది అర్థం చేసుకోవాలి. మనం ఏమంటామంటే నా శరీరం అంటాం, నా చెయ్యి అంటాం, నా తల అంటాం. ఆ నేను అనేవాడు ఎవరు? నేనే శరీరం అని ఎవరన్నా అంటారు చెప్పండి? నా ఇల్లు అంటే ఇల్లు నేనా? కాదు కదా, ఇంటిలో ఉండేటువంటి వాడిని. నా శరీరం అంటే నేను శరీరం కాదు, ఆ నేను అనే వ్యక్తి. ఎవరైనా వ్యక్తి పోయినప్పుడు అన్ని బాడీ అంతా అక్కడే ఉంది, పోయాడు అని ఎవరు పోయారు? ఉన్నాడు కదా, శరీరమే అయితే ఆత్మ. మరి ఆ ఆత్మకి ఆహారం ఏంటి? మనం ఏంటి అంటే ఒక కారులో వెళ్తా ఉన్నాం, కారుకు బాగా ఫుల్ ట్యాంక్ చేయించాం, డ్రైవర్కి మాత్రం భోజనం పెట్టకుండా ఏం చెప్తున్నాం అంటే, బాగా డ్రైవ్ చేయరా నువ్వు అంటున్నాం. వాడికి భోజనం పెట్టలేదు, వాడు నిరసించిపోతున్నాడు. సార్ లంచ్ టైం అయిపోయి, మాట్లాడకుండా డ్రైవ్ చేయి, నువ్వు ఏం పెట్టను నీకు, కారుకు పట్టించే కదా పెట్రోల్. ఆడెట్లా డ్రైవ్ చేస్తాడు? కారుకి పెట్రోల్ ఇంధనం, నడిపించేవాడికి అన్నం పెట్టాలా? అదే రకంగా ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు, ఆత్మకు ఆహారం ఏంటి అంటే ఆ పరమాత్మ సేవ.